విశాఖ బీచ్ లో హోదా పోరు వ్యవహారం హీటెక్కుతోంది. జగన్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతున్నారు మంత్రి దేవినేని ఉమా. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆలు రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, జగన్ విషయంలో ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది? కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ లో సాధారణ ఎజెండాతో పాటు వైజాగ్ లో ఏదైతే ఒక నిరసన చేపట్టాలి, ప్రత్యేక హోదా కోసం ఒక ఉద్యమం చేయాలని ఓవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు జగన్ ట్వీట్ చేస్తున్నారు, ప్రకటనలు ఇస్తున్నారు. దానిపై ఈరోజు కేబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. 27, 28 తేదీలు 2 రోజులు కూడా రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి రోజులు. పెట్టుబడులకు సంబంధించి ఒక కీలకమైన సమ్మిట్ను ప్రభుత్వం నిర్వహిస్తున్న సమయంలో జనవరి 26వ తేదీ అలజడులు సృష్టించేందుకు నిరసన కార్యక్రమాన్ని, ఆందోళన కార్యక్రమాన్ని ఏ రకంగా చేపడతారో అనే వాయిస్ను అధికార పక్షం తీసుకుంది. దీనిపైనే ఒక సుదీర్ఘ చర్చ కేబినెట్లో జరిగినట్లుగా ఉంది. కేబినెట్లో జరిగినట్లుగా మనకు సమాచారం చేస్తోంది. ఇతర దేశాలు పర్యటించడం ద్వారా, ఇతర కంపెనీలను ఆకట్టుకోవడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు ఒక పక్క ప్రయత్నం చేస్తూ ఉంటే, మరోవైపు ప్రతిపక్షాలు సహకరించకపోగా ఆ అవకాశాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నాయనే ఒక ప్రధాన అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. ఈరోజు కేబినెట్ భేటీలో ఎక్కువసేపు దీనిపైనే చర్చ జరిగింది. దీన్ని ఏ రకంగా పొలిటికల్గా ఏ రకంగా ఎదుర్కోవాలనే అంశంపై ముఖ్యమంత్రి సహచర మంత్రులకు అంతా వివరించారు. ఈ ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ రకంగా ఉన్నాయి, దావోస్తో పాటు ఇతర టూర్లు ఏ రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్నాయి, ఇదే సమయంలో జరుగుతున్నటువంటి ఆందోళన, నిరసన కార్యక్రమాల వల్ల ఎటువంటి నష్టం జరుగుతుందనే అంశాన్ని మనం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దీనిలో భాగంగా మంత్రులందరికీ కూడా తన దావోస్ పర్యటన వివరాలను కూడా ఆ ముఖ్యమంత్రి వివరించారు. మరోవైపు జగన్ తాను వైజాగ్ వెళ్లి తీరుతాను అనే అంశంపై కూడా ఆ కేబినెట్లో చర్చ జరిగింది. జగన్తో పాటు ఎవరైనా సరే ఉద్యమం కానీ, నిరసన కార్యక్రమాలు కానీ చేపట్టేందుకు ఎవరికి అనుమతి ఇచ్చే అవకాశం లేదు. చట్టపరంగా ఏదైతే యాక్షన్ తీసుకోవాలో దాన్ని గట్టిగా తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. డీజీపీ కేబినెట్ తర్వాత కూడా డీజీపీ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వైజాగ్ సమావేశానికి సంబంధించి వైజాగ్లో ఒక నిరసన కార్యక్రమం చేపడతామని సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం జరుగుతుందో దానికి ఉన్నటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు. దానిపై కొన్ని సూచనలు కూడా ముఖ్యమంత్రి చేసినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు ఇక కేబినెట్లో మంత్రులు కొన్ని అంశాలకు సంబంధించి బాధ్యత తీసుకోవడం లేదు అనే అంశంలో ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఉదయం సమన్వయ కమిటీ సమావేశంలో ఏదైతే మంత్రులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారో అదే వేడి కేబినెట్ సమావేశంలో కూడా కనిపించింది. ముఖ్యంగా వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇచ్చే విషయంలో అధికారులు కానీ, మంత్రులు కానీ సమన్వయంతో వ్యవహరించలేదు. మంత్రులు బాధ్యత తీసుకొని ముందుకు వెళ్లటం లేదనే అంశంలో ముఖ్యమంత్రి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఒకరిద్దరు మంత్రులు పేరెత్తి ఆయన వారిని ప్రశ్నిస్తూ కేబినెట్ సమావేశంలో నిలదీసినట్లుగా మనకు సమాచారం అవుతోంది. మొత్తంగా చూసుకుంటే ఉదయం సమన్వయ కమిటీ సమావేశం కానీ, తర్వాత జరిగిన కేబినెట్ సమావేశం కానీ రెండు చోట్ల కూడా మంత్రులు, అధికారుల తీరు పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. రోజా, అలాగే గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గౌతమిపుత్ర శాతకర్ణికి చారిత్రక సినిమాకు ఏదైతే ఒక రాయితీలు ప్రకటించారో దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకునే సమయంలో ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశం నుంచి బయటకు వెళ్లారు. ఏదైనా ఒక కేబినెట్ సభ్యునికి సంబంధించి కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధువులకు సంబంధించిన ఒక నిర్ణయాన్ని తీసుకునే సమయంలో కేబినెట్ సదరు సభ్యులు ఉండకూడదనేది ఒక నిబంధనగా, ఒక ఆనవాయితీగా ఉంది. అందులో భాగంగానే ఈరోజు శాతకర్ణికి రాయితీలు ఇచ్చే విషయంపై చర్చ వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి ఆ సమావేశం నుంచి బయటకు వెళ్ళినట్లుగా మనకు తెలుస్తోంది. రోజా, రైట్.